ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపసంహరించుకోవాలని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో జాతీయ రహదారిపై ఆటోలను నిలిపి రాస్తారోకో నిర్వహించారు. ఫ్రీ బస్సు వద్దు, ఆటో డ్రైవర్ పొట్ట కొట్టొద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడంతో అక్కడి ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఫ్రీ బస్సులు ఇచ్చిన కారణంగా ఆటో డ్రైవర్లందరూ కూడా మరి రోడ్డును పడిపోయారు, వాళ్ళ యొక్క జీవనోపాధిని కోల్పోయారు. కానీ ఈ రోజున మన రాష్ట్రంలో కూడా ఫ్రీ బస్సులు పెడతారని గవర్నమెంట్ వాళ్ళు వాగ్దానం చేయడంతో మేమందరం కూడా ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఆటోలు ఎక్కి వాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా బస్సులు ఎక్కిపోతే మా యొక్క కుటుంబాల పరిస్థితి ఏంటి? మా యొక్క కుటుంబాలు అనేక మంది, లక్షల మంది ఆటోలు ఉన్నారు మన రాష్ట్రంలో. ఈ లక్షల మంది ఆటోలు పట్టణ మరి వాళ్ళ జీవనోపాధి ఏంటి పరిస్థితి? గత ప్రభుత్వాలు సరైన ఉద్యోగాలు లేక, చదువుకున్న వాళ్ళకి సరైన న్యాయం చేయలేక అనేక మంది ఆటో తీసుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. మరి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల డబ్బులు కట్టుకోలేక ఉన్న ఆటోలు అమ్మేసుకుని మా కుటుంబాన్ని రోడ్డు పడతామని ఇలాంటి పథకం పెట్టడం మంచిది కాదని గవర్నమెంట్కి ఈ గోపాలపురం మండల యూనియన్ తరఫున